నీ మనసే ఉత్తమం, దినదినము నీతోనే వసింతును. నాదు రక్షక నీ మనసే ఉత్తమం, దినదినము నీతోనే వసింతును. నేనేది పలికినను, ఏమి చేసినను, నేనేది పలికినను, ఏమి చేసినను, నీ ప్రేమనే కనుపరతును. నీ శక్తిని కొనియాడేదన్. నాదు రక్షక నీ మనసే ఉత్తమం, దినదినము నీతోనే వసింతును. నాదు రక్షక నీ మనసే ఉత్తమం, దినదినము నీతోనే వసింతును. క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున శుభాలు. నూతన జీవిత అనుదిన దైవ ధ్యానము. మీ రక్షణను ఈరోజే పరిష్కరించుకోండి. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనము. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. యేసు పక్కన సిలువపై వేలాడుతున్న నేరస్తుడు తనను జ్ఞాపకం చేసుకోమని అడిగినప్పుడు యేసు ఇలా జవాబు ఇచ్చాడు, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనము. తన ప్రతిస్పందనతో యేసు మీరు నమ్మగల మరియు నమ్మగల రక్షణ యొక్క 4 లక్షణాలను ఇచ్చాను. మొదట ఆయన నేడు అని అన్నాడు. మీరు చనిపోయినప్పుడు మీరు నేరుగా దేవుని సన్నిధిలోకి వెళతారు, లేదా మీరు నేరుగా దేవుని నుండి వేరుపడతారు, మరియు రక్షణ కూడా తక్షణమే లభిస్తుంది. మిమ్మల్ని రక్షించమని మీరు యేసుక్రీస్తును అడిగిన క్షణము అది పూర్తవుతుంది. రెండవది, రక్షణ ఖచ్చితంగా ఉంది. ఆయన ఇలా అన్నాడు, ఈరోజు మీరు అంగీకరిస్తారు. ఆయన మీరు ఉండవచ్చు లేదా నేను ఆశిస్తున్నాను అని చెప్పలేదు. ఆయన సమాధానము, నేను దాని గురించి ఆలోచించనివ్వండి కాదు, యేసు మీరు అంగీకరిస్తారు అని అన్నాడు. మీరు క్రీస్తును అంగీకరించినప్పుడు మీ రక్షణ గురించి మీరు నిశ్చయముగా ఉండవచ్చు. మూడవది, రక్షణ అనేది ఒక సంబంధం. యేసు ఇలా అన్నాడు, నీవు నాతో ఉంటావు. రక్షణ అనేది ఒక మతం కాదు, అది నియమాలు లేదా నిబంధనలు లేదా ఆచారాలు కాదు. అది ఒక సంబంధం. ఆ సంబంధము మీరు పరలోకానికి చేరుకున్నప్పుడు ప్రారంభం కాదు, అది ఇక్కడ భూమిపై ప్రారంభమవుతుంది. యేసుక్రీస్తు మీ ప్రాణ స్నేహితుడిగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన మీతో ఎల్లప్పుడూ మాట్లాడాలని కోరుకుంటున్నాడు. దేవుడు మిమ్మల్ని తనతో సంబంధం కోసం సృష్టించాడు. నాలుగవది, యేసు ఇలా అన్నాడు, ఈరోజు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు. పరలోకము ఒక నిజమైన ప్రదేశం, అది ఎప్పటికీ ఉంటుంది. యేసుతో పాటు 2 నేరస్తులు సిలువ వేయబడ్డారు. ఒకరు ఇరువైపులా ఉన్నారు. యేసు వారికి రక్షణ ఎంపికను ఇచ్చాడు మరియు ఆయన మీకు కూడా అదే ఎంపికను ఇచ్చాడు. ఆయన మిమ్మల్ని ప్రేమించమని బలవంతం చేయడు. ఆయన మిమ్మల్ని ఆయనని విశ్వసించమని లేదా పరలోకాన్ని అంగీకరించమని బలవంతం చేయడు. ఆ 2 నేరస్తులలో ఒకరు యేసును తిరస్కరించారు, మరొకరు విశ్వాసంతో ఆయన వైపు తిరిగారు. మీకు కూడా అదే ఎంపిక ఉంది. రోమపత్రిక 10వ అధ్యాయము 13వ వచనం ఇలా చెప్తుంది, ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు ప్రతివాడును రక్షింపబడును. రక్షణ గురించిన ఈ సత్యాలను మీరు నమ్ముతున్నారా? మీరు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయటానికి సిద్ధంగా ఉన్నారా? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనము, అనుకూల సమయమందు
నీ మొర ఆలకించితిని. రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము. ఇదిగో ఇదే రక్షణ దినము. మీ శాశ్వత విధి యొక్క సమస్యను ఈరోజే పరిష్కరించుకోవాలని ఎంచుకోండి. యేసు రక్షణ వాగ్దానాన్ని నమ్మండి. మీరు ఈ ప్రార్థన చేయటం ద్వారా ప్రారంభించవచ్చు. ప్రియమైన యేసు, నేను నిన్ను విశ్వసిస్తే నేను చేసిన తప్పులన్నీ క్షమించబడతాయని, నా జీవిత ఉద్దేశాన్ని నేను నేర్చుకుంటానని, మరియు ఒకరోజు పరలోకంలోని మీ శాశ్వత గృహంలోకి నన్ను అంగీకరిస్తానని మీరు వాగ్దానం చేశారు. మీరు మీ వాగ్దానాన్ని నెరవేరుస్తారని, నా రక్షణ గురించి నాకు హామీ ఇవ్వగలరని నేను ఖచ్చితంగా చెప్పగలిగినందుకు ధన్యవాదాలు. నేను నా పాపాన్ని ఒప్పుకుంటున్నాను మరియు మీరు దేవుడని, నా రక్షకుడని నేను నమ్ముతున్నాను. నా జీవితంలోని నా ప్రభువుగా నేను మిమ్మల్ని స్వీకరిస్తున్నాను. ఈరోజు నా జీవితంలోని ప్రతి భాగాన్ని మీకు అప్పగిస్తున్నాను. నేను మిమ్మల్ని అనుసరించాలనుకుంటున్నాను మరియు మీరు నాకు చెప్పినట్లు చేయాలనుకుంటున్నాను. యేసు, నేను పరలోకంలో మీతో చేరడానికి వీలు కల్పించిన మీ ప్రేమ మరియు త్యాగానికి నేను కృతజ్ఞురాలను. నా రక్షణ కోసము నేను సంపాదించాల్సిన అవసరం లేదు లేదా పని చేయాల్సిన అవసరము లేదు, ఎందుకంటే అది అసాధ్యమని నాకు తెలుసు. నా మిగిలిన జీవితాన్ని నన్ను నేను సేవ చేసుకోవడానికి బదులుగా మీకు సేవ చేయటానికి ఉపయోగించాలనుకుంటున్నాను. నేను వినయంగా నా జీవితాన్ని మీకు అంకితం చేస్తున్నాను మరియు నన్ను రక్షించి మీ కుటుంబంలోకి నన్ను అంగీకరించమని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. యేసు నామములో నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.